नमः। हरिः ओम। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। అందరికీ నమస్కారం। ఈరోజు మనం 17/2/2022 గురువారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలాలను తెలుసుకుందాం। ముందుగా మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి। విశ్లేషణాత్మకమైనటువంటి విజయం, ధనయోగం, విద్యా ఉద్యోగ వ్యాపార లావాదేవీలు లాభాన్ని పొందుకోవడం, కొత్త వ్యాపారాన్ని చేయగలిగే అవకాశం, పెద్దవారి యొక్క సూచనలు సలహాలు తూచా తప్పకుండా పాటించగలిగే అవకాశం, బ్రాహ్మణ వ్యక్తి అంటే బ్రాహ్మణు నుండి ఒక మంచి ఆశీర్వచన ఫలితం వల్ల ఈరోజు నూతన గృహప్రవేశం కానీ లేదా అటువంటి శుభకరమైనటువంటి వ్యవహారాల్లో లాభాలు పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి। ధనవృద్ధి బాగా ఉంటుంది। లాటరీల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో లాటరీలు పొందుకునే అవకాశాలు, మద్యపానం, హోటల్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, స్వర్ణకార వ్యాపారానికి లాభాలు పొందుకోవచ్చును। హోటల్ వ్యాపారంలో లాభాలు గడించవచ్చు। నూనె వ్యాపారము, దర్జీ పని చేసే వారికి, వస్త్ర వ్యాపారము, చేనేత కార్మికులకి శుభవార్తలు, రైతులకి పంట దిగుబడి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెరువుల వారికి లాభకరంగా ఉండబోతోంది। కాంట్రాక్టర్లకి ధనప్రాప్తి పొందిన అవకాశం, రాజకీయ రంగంలో ఎదుగుదల ఖాయం, సినిమా రంగంలో మంచి అభివృద్ధి కూడా తప్పకుండా చూడగలుగుతారు। మీ యొక్క సినిమా లాభాల పాట పండే అవకాశం కనబడుతోంది। కార్మిక సోదరులకి లాభం, ఇటుకలు, ఇసుక, ఫార్మా రంగంలో కానీ లేదా ఇతరత్ర సిమెంట్ కర్మాగారాల్లో, ఇనుప కర్మాగారం, రాగి, ఇత్తడి కర్మాగారంలో పనిచేసినటువంటి కార్మికులకి లాభాలు, బాణసంచా, బ్యాంబు డిపో లాంటి వాటిలో లాభాలు పొందిన అవకాశం, ఫర్నిచర్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ వ్యాపారంలో లాభం, గాజు పరిశ్రమలో అభివృద్ధి, వాహన సంబంధ వ్యాపారస్తులకి లాభం, ఇంటికి నూతన వాహన ప్రాప్తి పొందుకునే అవకాశం, ఇంట్లో ఏదైనా వేడుక జరిగే అవకాశం, భార్యాభర్తల మధ్య మైత్రి, సోదరుల మధ్య సఖ్యత, ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటే సూచన, మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకోగలిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి। వేద పండితులకి, పురోహితులకి, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశాలు, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో ధనప్రాప్తి పొందుకోవచ్చును। బ్యాంక్ లావాదేవీల్లో లాభాన్ని పొందుకునే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి। ఈ రాశి వారికి ఇదంతా అనుకూలంగా ఉంటుంది। వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును। ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। వృషభ రాశి వారికి వాహన యోగం, మాతృ సౌఖ్యం, సకాల సుభోజనం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, కృత్రిమ సహజమైన సంతానయోగ్యత, విద్యార్థులకి విద్యాలాభం, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం, కూరగాయలు, పూలు పళ్ళు పండించే వారికి లాభదాయకంగా ఉంటుంది। రైతులకి పంట దిగుబడి బాగా ఉంటుంది। సోదరుల మధ్య అనుకూలత, ఆస్తి పంపకాల్లో శుభయోగము, కోర్టు తీర్పులు అనుకూలంగా రావడం, తృణధాన్యాలు పండించే వారికి లాభాన్ని పొందుకోవడం, కార్మిక సోదరులకి అనుకూలతలు, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారాల్లో ఉత్పత్తి పెరగడం, దానివల్ల ప్రయోజనం, కార్మికులకి లాభాన్ని పొందుకునే అవకాశం, పెట్రోలియం, నూనె ఉత్పత్తుల వారికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాలు అమ్మే వారికి, బేకరీ ఉత్పత్తుల వారికి శుభయోగాలు, ఆర్థిక లాభాలు, మంచి వ్యాపార వృద్ధిని పొందుకునే అవకాశం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో లాభాలు గడించవచ్చును। లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చును। వస్త్ర, దర్జీ పని చేసే వారికి, అలాగే వస్త్ర వ్యాపారస్తులకి, చేనేత కార్మికులకి శుభయోగాల పరంపర, బ్యాంకింగ్ సంస్థలో ఉద్యోగం చేస్తున్న వారికి అనుకూలవంతమైన శుభయోగం, ఆరోగ్యం అద్భుతంగా ఉండబోతోంది। సమస్త రోగనాశనాన్ని పొందుకుంటారు, రుణ విమోచన ఉంటుంది, మిత్రుల సహకారం ఉంటుంది, విదేశీయాన ప్రయాణం, విదేశాల్లో సుస్థిర స్థానం, వేద పండితులకి, పురోహితులకి, బ్రాహ్మణత్వంలో, కులవృత్తుల వారికి గౌరవం, ఆనందాన్ని పొందుకోవచ్చును। ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి బ్రహ్మాండంగా కలిసి వచ్చేటువంటి శుభయోగాలుగా చెప్పబడుతోంది। వాహనయోగం అద్భుతంగా ఉంటుంది। స్వర్ణకార వ్యాపారస్తులు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి। బంధుమిత్రుల సమాగమం, శుభకార్య నిర్వహణ జరిగే అవకాశాలు, పోగొట్టుకున్న ధనాన్ని, గౌరవాన్ని, ఉద్యోగాన్ని తిరిగి పొందుకునేటువంటి అవకాశాలు, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవచ్చును। పోలీస్ వ్యవస్థలో పనిచేస్తున్న వారికి పదోన్నతులు పొందిన అవకాశం, సినిమా రంగంలో, రాజకీయ రంగంలో ఎదుగుదల అనుకూలంగా ఉండబోతోంది। మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల వారికి లాభకరంగా ఉంటుంది। పాడి పరిశ్రమలో, పౌల్ట్రీ పరిశ్రమలో ఆనంద యోగాలు, ఐశ్వర్యం, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, ఆటోమొబైల్ ఇండస్ట్రీలో లాభాన్ని గడించవచ్చును। ఈరోజు అంత అనుకూలవంతమైనటువంటి శుభస్థితిగా చెప్పబడుతోంది। వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును। ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। మిథున రాశి వారికి పట్టిందల్లా బంగారం, ఆనందయోగం, రోగనాశనం, రుణ విమోచనం, శుభకరమైనటువంటి గృహ యోగ్యత, వాహన సౌకర్యము, బంధుమిత్రుల సమాగమము,
మంచి వ్యక్తులతో పరిచయం, విశేషమైనటువంటి జనాదరణ వల్ల రాజకీయ రంగంలో ఎదుగుదల. తప్పక ఈ ఎలక్షన్స్లలో ఈ రాశి వారికి ఈ రోజున ఏమైనా కనుక ఎలక్షన్స్ ఉంటే తప్పకుండా వీరికి విజయం ప్రాప్తించుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. సినిమా రంగంలో వ్యాపార లాభం, నటీనటులకి, దర్శక నిర్మాతలకి, సంగీత నృత్య కళాకారులకి, దర్శకులకు కూడా లాభవంతమైన స్థితి, మంచి అవార్డులు రివార్డులు అందుకునే అవకాశాలు ఉంటాయి. వాహన యోగం బాగా ఉంటుంది. ఎలక్ట్రికల్ వ్యాపార లాభాలు, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల అభివృద్ధి, వేద పండితులకి, పురోహితులకి, బ్రాహ్మణోత్తములకి, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలత. తృణధాన్యాలు, వరి ధాన్యము, పూలు పళ్ళు కూరలు పండించే రైతన్నలకి లాభవంతంగా ఉంటుంది. పోగొట్టుకున్న ధనాన్ని తిరిగి పొందుకుంటారు. తప్పకుండా ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవచ్చును. విదేశాల సుస్థిర స్థానాన్ని పొందుకోవచ్చును. వీసా సంబంధ సమస్యలన్నీ తొలగిపోతున్నాయి. మంచి అనుకూలవంత ధనయోగం. మీ విద్యుక్త ధర్మాన్ని సరిగ్గా నిర్వర్తించడం వల్ల అనుకున్న పనులు సమయానుకూలంగా పూర్తించుకునే అవకాశం, మాతాపితులతో అనుకూలవంతమైన ఆనందాది శుభయోగాల పరంపర పొందుకుంటారు. సత్సంతాన ప్రాప్తి ఉంటుంది. తప్పకుండా చేతిన ధనం ఉంటుంది. షేర్ మార్కెట్లో, స్పెక్యులేషన్లో, ఉద్యోగంలో ఆర్థిక సౌలభ్యాలు పొందుకోవచ్చును. సిమెంట్ కర్మాగారాలు లాభాలు గడించవచ్చును. అనుకున్న చోటి ఉద్యోగంలో బదిలీలు ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రతి వ్యక్తి నుంచి ఆదరణ పొందుకునే సౌలభ్యం, కన్సల్టెన్సీ ఆధారపడి ఉద్యోగాన్ని, మ్యారేజ్ బ్యూరో మీద ఆధారపడి వైవాహిక జీవనాన్ని పొందుకునే సౌలభ్యం కనబడుతుంది. ఈ రాశి వారికి ఇదంతా కూడా శుభతరుణంగా చెప్పవచ్చును. అలాగే నర్సరీ తోటలు, పూజాదులు అమ్మే వారికి, పెట్రోలియం ఉత్పత్తులు, బేకరీ ఉత్పత్తుల వారికి లాభాలు గడించే అవకాశాలు, అనేక రకాల శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. అనవసర వివాదాల్లోకి జోక్యం చేసుకోవడం, అనవసర వ్యక్తులతో పరిచయం, పరిహాసపు సంభాషణ, మితిమీరినటువంటి జిజ్ఞాస మీకు నష్టాన్ని కలిగించవచ్చును. వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంది. పాస్పోర్ట్ లాంటివి తేదీలు ఎక్స్పైర్ అవుతున్నాయి. మీరు ఒకవేళ విదేశాలకు వెళ్ళేందుకు సిద్ధమవుతుంటే 6 months వ్యాలిడిటీ ఉన్నటువంటి పాస్పోర్ట్ కావాలి కదా, కానీ మీ పాస్పోర్ట్ ఎక్స్పైరీ డేట్ దగ్గరలో ఉంది. దాని గురించి ఒకసారి ఆలోచన చేయండి. ఎల్ఐసి పత్రాలన్నీ కూడా మళ్ళీ మీకు ఎక్స్పైరీ డేట్ దాటిపోతున్నాయి. ఒకసారి మీరు చూసుకొని రెన్యువల్ చేయించుకునే ప్రయత్నాన్ని చేయండి. లైసెన్స్ హోల్డర్స్ కూడా వాణిజ్యం కావచ్చు, లేదా వాహనాన్ని నడపడం విషయంలో కావచ్చు, ఆ పత్రాలు కూడా ఒకసారి చూసుకునే ప్రయత్నాన్ని చేయండి. విదేశాలకు వెళ్తున్న వారు అప్రమత్తంగా ఉండండి. తొందరపాటుతనంతో ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఎక్కడో పెట్టి మర్చిపోవడం. అంటే ఒక దేశానికి వెళ్ళారు, అక్కడ వెయిటింగ్ ఉంది, మీ డాక్యుమెంట్స్ వదిలిపెట్టారు, కాఫీనో టీనో తాగుతున్నారు, అక్కడ ముఖ్యమైన డాక్యుమెంట్ మర్చిపోయి మీరు ఫ్లైట్ ఎక్కేస్తారు. దిగిన తర్వాత ఆ డాక్యుమెంట్ దొరికే అవకాశం ఉండదు. దాని గురించి మళ్ళీ మీ ప్రయాణం తిరుముఖం అంటే తిర్యోముఖం జరిగే అవకాశం, అంటే మనం వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా డాక్యుమెంట్స్ అన్నీ కూడా భద్రంగా పెట్టుకోండి. తల్లిదండ్రుల మాట వినండి. పిల్లలు తప్పుడు మార్గంలో వెళ్ళకండి. తల్లిదండ్రులని ఎదిరించే ప్రయత్నంలో మీరు విజయం సాధించిన జీవితంలో ఓడిపోయేటువంటి ప్రమాదం కనబడుతోంది. జాగ్రత్తగా ఉండండి. ప్రేమ కలాపాలు మీకు నష్టాన్ని కలిగించే అవకాశాలు, విడిపోయే అవకాశం, భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం నష్టాన్ని కలిగించడం, పనికిమాలిన ప్రసంగాలు చేయడం, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, లేనిపోని ప్రయాణాలు, తీర్థయాత్ర కూడా ప్రమాదాన్ని కలిగించవచ్చును. ముఖ్యంగా ఈ వివాహ సంబంధ చర్చల్లో విముఖత లేదా అంటే చిన్న చిన్న విషయాల గురించి ఘర్షణ జరిగే అవకాశం ఉంది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే తల్లిదండ్రులు పిల్లవాడి తల్లిదండ్రులు మాట్లాడుకుంటారుగా, వాళ్ళ పాటలు వాళ్ళు పడతారు, కానీ మధ్యలో బోడ మల్లన్న బోడ మల్లమ్మ ఇద్దరి మధ్యలో జోక్యం చేసుకొని ఈ కట్న కానుకల తంతు గురించి లేనిపోని విషయాల్లో వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇటువంటి దుష్ట లక్షణమైనటువంటి వ్యక్తుల్ని మీ వెంట పెట్టుకోకండి. అమ్మాయి తల్లిదండ్రులు కానీ, అబ్బాయి తల్లిదండ్రులు కానీ. ఎందుకంటే పనికి మాలినటువంటి విడగొట్టేటువంటి మాటలు పుల్ల విరుపు మాటలు అంటారు వాటిని. అటువంటి వ్యక్తులు సమాజంలో ఉన్నారు. కాబట్టి పిల్లవాడి తల్లిదండ్రులు, అమ్మాయి తల్లిదండ్రులు 4-5 కూర్చొని స్పష్టంగా మాట్లాడుకొని ఏమి పెట్టుకోవడం, ఏమి పుచ్చుకోవడం, పుచ్చుకునే విషయాలు మాట్లాడుకోండి తప్ప 3వ ఇంకా 7వ వ్యక్తి 8వ వ్యక్తి జోక్యాన్ని పొందుకోకండి. అది మీకు నష్టాన్ని కలిగిస్తుంది. పిల్లవాడు యోగ్యుడా, పిల్ల యోగ్యవంతురాలా, ఈ విషయాలు చూసుకొని సంబంధాలు కలుపుకోండి. దానివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఇద్దరు జీవితాంతం అన్యోన్య దాంపత్య జీవనాన్ని పొందుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. అలాగే ఈ రాశి వారికి పనికిమాలిన ప్రయాణాలు నష్టాన్ని కలిగిస్తాయి. విలాసవంతంగా విదేశాలు వెళ్ళొద్దామన్నటువంటి భావనతో గొప్పల కోసం చేసేటువంటి పనులు కూడా నష్టాన్ని కలిగిస్తాయి. అనవసరపు తీర్థయాత్ర పర్యటన కూడా నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి అత్యంత అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడమే మంచిదిగా చెప్పబడుతుంది. ఏదేమైనా ఈ రాశి వారికి కాస్త విద్య, ఉద్యోగ, వ్యాపార నష్టాలు, ఉద్యోగస్తులు లంచగొండుగా పట్టుబాటు, సబ్ రిజిస్టర్ ఆఫీస్ కానీ లేదా ఇతరత్ర ప్రభుత్వ శాఖల్లో సెక్రటరేటు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వారు లంచగొండుగా పట్టుబడే అవకాశం ఉంది. ఈ విషయాన్ని అవగతీసుకోండి. మీకు అలవాటు లేకపోయినా మిమ్మల్ని అటువైపు చెడగొట్టేటువంటి వ్యక్తుల యొక్క సమూహం కూడా ఉంది. వారికి దూరంగా ఉండండి. దుష్టతో దూరవర్జిత.
ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని దూరంగా ఉండండి. ఈరోజు సౌఖ్యంగా ఉంటుంది. ఆరోగ్య విషయం శ్రద్ధ పెట్టండి. మధుమేహంతో బాధపడుతున్న వారు, హృద్రోగము, కిడ్నీ సంబంధ ఇబ్బందులు, ఇతరత్ర ఎముకల నొప్పి ఉన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, మీ తోడుగా మీ యొక్క పరిచారికల్ని లేదా మీ యొక్క పిల్లల్ని వెంట పెట్టుకునే ప్రయత్నం చేయండి. సరైన సమయానికి మాత్రలు వేసుకునే ప్రయత్నం చేయండి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో జాగ్రత్త నుండి, విద్యలో ఇతరుల మీద ఆధారపడకండి. అలాగే బాడి పరిశ్రమ, గాజు పరిశ్రమ, ఫర్నిచర్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, బేకరీ ఉత్పత్తులు, నూనె ఉత్పత్తులు, పెట్రోలియము, హోటలు, మద్యపానం, వ్యాపార నష్టాలు పొందుకునే అవకాశాలు. మత్స్యకారులకి ప్రమాదం, సముద్రంలోకి వేటకి వెళ్ళకూడదు. అలాగే నర్సరీ తోటలు, పూజాదులు అమ్మేవారికి, వేద పండితులకి, పురోహితులకి, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి నష్టం కలిగే అవకాశం. షేర్ మార్కెట్ పెట్టుబడి పెట్టకండి. అంటే చాలామంది అంటారు, స్వామి ఇంత స్పీడ్గా చెప్తున్నారు అంటే ఈ విషయాలన్నీ కూడా ఏ ఒక్కటి మర్చిపోయినా అయ్యో ఆ వ్యక్తులకి మనం సరైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదన్న భావనతో నేను వేగంగా చెప్తుంటాను. 1-2 సార్లు వినండి, పర్వాలేదు, ప్రశాంతంగా వినండి. మీరు దానివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారికి అనేక రకాల ఇబ్బందులు, చికాకులు, కోపము, అసహనము, మద్యపాన సేవన చేసి వాహనం నడపడం ఎందుకు, ప్రమాదం పొందుకునేందుకు కదా. కాబట్టి దానికి దూరంగా ఉండండి. పెద్దవారితో సుముఖంగా మాట్లాడండి. అన్నదమ్ములతో కలిసిమెట్టుగా ఉండండి. దానిలో మంచి ప్రయోజనం ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది. అల్పమైనటువంటి 5 గజాలు, 10 గజాలు, పావు ఎకరం, అర్ధ ఎకరం గురించి గొడవలు మంచిది కాదు. కోర్టుకు వెళ్తే ఏమవుతుంది, 30 ఏళ్ళు ఇద్దరు అనుభవించేది ఉండదు. ఓ 30 ఏళ్ళు మన యొక్క న్యాయ వ్యవస్థలు ఎలా ఉందంటే ఈరోజు దాదాపు 30 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి. మన యొక్క ఈ ఇంటి సమస్య కానీ, పొలం సమస్య కానీ తీరాలంటే కనీసం 20 నుంచి 25 సంవత్సరాలు పడుతుంది. ఇంకా న్యాయ వ్యవస్థలో న్యాయాధికారులు ఉన్నారు, కానీ సరైనటువంటి న్యాయాలయాలు మనం పెట్టుకోలేకపోయినాం కదా. అది పెట్టాలంటే దాని బడ్జెట్ కావాలి, ఇవన్నీ ఉంటాయి మళ్ళీ. కాబట్టి మన కేసు అయ్యేసరికి 20-30 ఏళ్ళు అవుతుంది. అప్పటికల్లా మనం అనుభవించేది ఎవరు? ఈ లోపల శత్రుత్వాలు పెంచుకొని మన పిల్లలకు కూడా శత్రుత్వాన్ని పెంపొందిస్తున్నాం. దీని నుంచి బయటపడాలంటే ఎవరో ఒకళ్ళు ఒక మెట్టు దిగాలి. దానివల్ల ప్రశాంతత ఉంటుంది, అనుభవయోగ్యం ఉంటుంది, ఆస్తుల్ని అనుభవించవచ్చు, అన్ని రకాల శుభాన్ని పొందుకోవచ్చు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మీ యొక్క శుభమైనటువంటి పనులు చేసుకోండి. తప్పనిసరిగా మీరు భగవద్గీత శ్లోక పారాయణాలు 5 నుంచి 9 వరకు తప్పకుండా చదవండి. అలాగే కుజుడు శుక్రగ్రహ అష్టోత్తరాన్ని చదవండి, అనుకూలంగా ఉంటుంది. వీరికి ఉదయం 9:27 నుంచి 11:02 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి. లాభము, ఆనందము, ఆరోగ్యము, ఐశ్వర్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, సత్సంతాన ప్రాప్తి, బంధుమిత్రుల సమాగం, శుభకార్య నిర్వహణ, ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, వేద పండితులకి, పురోహితులకి, బ్రాహ్మణోత్తముల, కులవృత్తుల వారికి శుభయోగాలు, జ్యోతిష్య పండితులకి బిరుదులు పొందుకునే అవకాశం. మద్యపానం, హోటల్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేటు, గాజు పరిశ్రమ, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్ పరిశ్రమ, తోలు పరిశ్రమ, రెగ్జిన్, షూ పరిశ్రమలో లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి కలిసి వస్తుంది. స్వర్ణకార వ్యాపారస్తులకి లాభము, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ రంగ వ్యాపారంలో అనుకూలత, కార్మిక సోదరులకి శుభయోగాల పరంపర, దర్జీ పని, వస్త్ర వ్యాపారం, చేనేత కార్మికులకి శుభయోగాలు, ప్రభుత్వ సహకారం అందుకోవచ్చును. నూతన ఆస్తిపాస్తులు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. కోర్టు వివాదాలు సమస్యపోయి ఆనందమయ జీవనం, విదేశాల ప్రయాణం లాభాన్ని కలిగిస్తుంది. విద్యార్థులకు విద్యాభివృద్ధి, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షల్లో విజయం పరిపూర్ణంగా ఉంటుంది. ఉద్యోగంలో అనుకూలత, ముఖ్యంగా నీటిపారుదల శాఖ, జలమండలి, అలాగే మున్సిపల్, సెక్రటరేటు, గణాంక శాఖ, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో తప్పకుండా మీకు అనుకూలవంతమైన ఉద్యోగ పదోన్నతి పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అయ్యే అవకాశాలు కూడా పుష్కలంగా కనబడుతున్నాయి. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో తప్పకుండా పెట్టుబడి పెట్టవచ్చును. ఆర్థిక లాభాన్ని పొందుకునే అవకాశాలు కూడా పుష్కలంగా ఉంటున్నాయి. ఈ రాశి వారికి అంతా కూడా సమస్త శుభయోగాలు. రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, అభివృద్ధి బాగా ఉండడం, స్వర్ణకార వ్యాపారస్తులు కలిసి రావడం, విదేశాల్లో సుస్థిర స్థానాన్ని పొందుకోవడం, గ్రీన్ కార్డు పిఆర్ లాంటివి పొందుకునే సౌలభ్యం కనబడుతోంది. విద్యార్థుల సమస్త విద్యాభివృద్ధి స్పష్టంగా గోచరిస్తోంది. శత్రునాశనం, మిత్రలాభం, రుణ విమోచనం, రోగనాశనం, ఆనందయోగం, ప్రయాణ సాఫల్యత, తీర్థయాత్ర సేవన, అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టయోగం, ఇంట్లో ఏదైనా వేడుక జరగడం, సత్సంతాన ప్రాప్తి పొందుకునే సౌలభ్యం కూడా కనబడుతోంది. ఈ రాశి వారికి ఇదంతా శుభయోగంగా చెప్పవచ్చును. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి మనోవేదన, అనారోగ్యము, ఆర్థిక నష్టము, వస్తువులు చేజారిపోవడము, సువర్ణాభరణాలు పోగొట్టుకోవడం, ఆడపిల్లలు ఒంటరిగా బయటికి వెళ్ళకండి. గర్భిణీ స్త్రీలకి ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో గర్భిణీ స్త్రీలు బయటకు వెళ్ళకపోవడం మంచిది. ఏమండి భయపెట్టేస్తున్నారు గర్భవతుల్ని? పనికి మాలినటువంటి ప్రయాణాలు అవసరమా? పనికి వచ్చే ప్రయాణాలుంటే మీ యొక్క బంధువులతో మాత్రమే, సొంతంగా వాహనం నడుపుకుంటూ నిదానంగా వెళ్ళగలిగితే
ప్రయోజనం. అది కూడా లలిత సహస్రనామ పారాయణం చేసుకుంటూ ఉండండి. కృష్ణ పరమాత్ముడి అష్టోత్తరం చదువుకుంటూ ఉండండి. అంత ప్రమాదం ఉందా స్వామి? తడి నేల మీద జారి పడవచ్చును, బాత్రూంలో జారి పడవచ్చును. జాగ్రత్తగా ఉంటే పోయేదేముంది? అధిక జాగ్రత్త తీసుకోండి. రోజు జాగ్రత్తగా ఉంటాంగా, ఈరోజు 100% ఇంకెక్కువ జాగ్రత్తలు తీసుకోండి. తోడు ఎవరైనా పెట్టుకోండి. ఒక్క పూట పోయేదేముంది? ఒకరోజు 24 గంటలు గడిస్తే మంచిదేగా, దానిలో ప్రమాదం ఏముంది? నేనేమన్నా విపరీతమైనటువంటి జరుగుతుందని చెప్పట్లే కదా. జాగ్రత్తగా ఉండండి. మద్యపాన సేవన చేయకండి, వాహనం నడపకండి, ప్రమాదాన్ని పొందుకునే అవకాశాలు. వస్తువులు జాగ్రత్త చూసుకోండి. స్వర్ణకార వ్యాపారస్తులు మోసపోయే అవకాశం, వేద పండితులకి జ్యోతిష్య పండితులకి అవమానాలు ఎక్కువగా ఉంటాయి. పనికి మాలిన ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు దాని మధ్య ప్యాషన్ అయిపోయింది అందరికీ కూడా. రాజకీయ నాయకులందరూ కూడా ఇంకా ఊరు మంగళం పడ్డట్టుగా ఒక కులాన్ని గురించి గొప్ప చెప్తూ ఒక కులాన్ని తగ్గించి మాట్లాడడం, ఇది బాగా ప్యాషన్ అయిపోయింది. సో నేనంటున్నా అంటే ఎవరైతే ఇలా మాట్లాడుతున్నారో వాళ్ళ గురించి సుమా, మంచిగా మాట్లాడే వాళ్ళ గురించి లేదు, అన్ని కులాల గురించి సరిగ్గా మాట్లాడడం తప్పేం లేదు. ఎందుకంటే ఈ రోజంతా కూడా రాజకీయ ప్రస్థానం చదివినటువంటి అనామకులందరూ కూడా ప్రతి ఒక్కడు కూడా ఆ కులం అంటాడు, ఈ కులం అంటాడు, మళ్ళీ వాళ్ళే కులమతాల భేదం లేదంటారు. ఇదంతా కూడా సామాన్య ప్రజలు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఇది. కాబట్టి బ్రాహ్మణ్ణి ఇంకోళ్ళ నా సంవత్సరం, ఇంకొకళ్ళు బ్రాహ్మణ నా సంవత్సరం, అంతకన్నా లేదు. ఇది సమానతత్వం అంటారు దాన్ని. సో నేను చెప్పేది ఉపోద్ఘాతం కాదు, రియాలిటీ. ఆలోచన చేయండి. ఇక్కడ రాజకీయ నాయకులకి అటువంటి ప్రలోభాలకు వెళ్ళి ఒకరిని విధించడానికి తన స్థాయి దాటి ఇతర స్థాయి దిగజారి ఇతరులని విమర్శించడం వల్ల అనవసరంగా ఇబ్బందులు పాలే అవకాశాలు ఉన్నాయి. జైలుకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ఎంత పెద్ద నాయకుడైనా సరే. ప్రమాద హేతువులు, కష్టము, సినిమా రంగంలో అవమానాలు పొందుకోవడం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో నష్టాలు పొందుకునే అవకాశాలు ఉంటాయి. పనికి వాళ్ళ ప్రసంగాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. రాగి, ఇత్తడి, సిమెంటు, ఇసుక, ఫార్మా కంపెనీలో పనిచేస్తున్న వారికి నష్టం, ఉత్పత్తి పెరగకపోవడం, దర్జీ పని చేసే వారికి నష్టం, అలాగే చేనేత కార్మికులకు ఇబ్బందులు పడడం, అనేక రకాల రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు. మాస్క్ తప్పక ధరించండి, సోషల్ డిస్టెన్స్ పాటించండి. చాలామంది అడుగుతుంటారు, స్వామి మనందరం కూడా ఒక్క దగ్గరికి వెళ్తున్నాం, మన కుటుంబ సభ్యులు ఎవరెవరైతే ఈ టీకాలు వేసుకున్నారో ఇవందరూ తెలుసు మనకి. కాబట్టి మనకు తెలిసినటువంటి వ్యక్తులతో దగ్గరగా ఉండి మాట్లాడడం తప్పేం లేదు. కానీ మనకు తెలిసిన వ్యక్తులు ఇతరులతో ఎలా ఉంటున్నారు అంటే మన పని వాళ్ళు, మన డ్రైవర్లు, కూలి పనికి వచ్చేవాళ్ళు ఎలాంటి వారితో వారి సంయోగాన్ని పొందుకుంటున్నారు, అవతల వాటి టీకా వాళ్ళకి తెలియదుగా. కాబట్టి వాళ్ళలో పనిచేసే వాళ్ళటువంటి ఆరోగ్య పరిస్థితి కూడా మనమే సరిచూసుకోవాల్సిన పరిస్థితి మనది. అందువల్ల మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అందుకనే ఎక్కడైనా సరే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం వల్ల శుభయోగం ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. అలాగే వస్త్ర వ్యాపారంలో నష్టాలు పొందుకుంటారు. ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యుల వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కష్టకాలం, అవమానం, చికాకులు పొందుకునే అవకాశాలు. కళాకారులకి నష్టాలు పొందుకునే అవకాశాలు. అనారోగ్య సూచన కనబడుతోంది. ఎడమ పాదానికి ఏదైనా ఇబ్బంది కలగవచ్చును, తస్మా జాగ్రత్త. ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వ్యాపారంలో నష్టం. పాడి పరిశ్రమలో, పౌల్ట్రీ పరిశ్రమలో నష్టాలు పొందుకునే అవకాశాలు. పశుపక్షాదుల్ని ఒకసారి వైద్యుడు చూపించండి. ఇంట్లో ఏదన్నా వేడుక ఉంటే పనికిమాలిన వ్యక్తులని, నెగిటివ్గా మాట్లాడే వ్యక్తుల్ని మీ దగ్గరికి దరి చేర్చుకోకండి. భార్యాభర్తల మధ్య సమస్య వచ్చిందా మీ ఇద్దరు మాత్రమే పరిష్కరించుకోండి. మూడో వ్యక్తి జోక్యం అక్కరలేదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే శుభం, ఆనందం ఉంటుంది. ప్రభుత్వ ప్రజాసంస్థలో పనిచేసేవారు కానీ, విద్యార్థులు కానీ జాగ్రత్తగా ఉండడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్ వ్యాపారంలో కూడా జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారికి అంతా కూడా వ్యతిరేక ఫలితాలు. భగవన్ నామస్మరణ సర్వదా శ్రేష్టం. ఈ నెగిటివ్ ఉన్న ఫలితాలన్నీ కూడా పాజిటివ్గా మారగలిగేటువంటి అవకాశం ఉంటుంది. భగవద్గీత శ్లోక పారాయణాలు 1 నుంచి 7 వరకు చదవడం వల్ల ప్రయోజనాన్ని పొందుకోవచ్చును. రైతులు అప్రమత్తంగా ఉండండి. నకిలీ విత్తనాలు పెడద కానీ, పంట కోతలు సరిగ్గా రాకపోవడం కానీ, కూలివాళ్ళు దొరకకపోవడం జరగవచ్చును. యంత్ర పరికరాల మీద ఆధారపడండి, దానివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ రాశి వారికి రోజు ఉదయం 8:41 నుంచి 9:08 వరకు, తిరిగి 10:06 నుంచి 10:59 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి. ఆర్థిక లాభం, ఆనంద లాభం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధుమిత్రుల సమాగమం, సకాల సుభోజనం. రొయ్యలు, చేపల వారికి, మత్స్యకారులకి సంపద బాగా ఉంటుంది. సముద్రంలోకి చేపలు పడి వెళ్ళవచ్చును. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి ఉంటుంది. స్వర్ణకార వ్యాపారస్తులకు లాభము, ఎలక్ట్రికల్ వ్యాపారంలో లాభాలు గడించవచ్చును. షేర్ మార్కెట్లో, స్పెక్యులేషన్స్లో, కమోడిటీస్ వల్ల కానీ, గుప్త నిధుల వల్ల కానీ తప్పక ధన ప్రాప్తి పొందుకునే అవకాశం. సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో మంచి పదవి లాభం, అనుకున్నటువంటి వ్యక్తులతో పరిచయాలు పొందుకోవడం, విశేషమైనటువంటి శుభయోగాలు, ధనవృద్ధి, కార్యసిద్ధిని పొందుకునే సౌలభ్యం కనబడుతుంది. మానసికమైనటువంటి ఆనందాన్ని, మానసికమైన స్థైర్యాన్ని నింపుకునే ప్రయత్నం. ఇంటర్వ్యూలో తప్పకుండా ఈ రాశి వాళ్ళు సెలెక్ట్ అవ్వగలిగే అవకాశం. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నత పదవి ప్రాప్తించుకునే అవకాశం.
విశేషమైన జనాదరణ వల్ల రాజకీయ రంగంలో మంచి పదవి లాభం, విశేషమైనటువంటి పదవి లాభం. అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ రంగ వ్యాపారంలో అనుకూలత, స్వర్ణకార వ్యాపారస్తులకు కలిసి రావడం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులకి, పురోహితులకి, బ్రాహ్మణోత్తములకి, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలత, ఆదరణ, ఆనందం. బేకరీ ఉత్పత్తులు, పెట్రోలియం ఉత్పత్తులు, మద్యపానం, హోటల్ వ్యాపారం, నర్సరీ తోటలు, పూజాదులు అమ్మేవారికి, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ వ్యాపారంలో, గాజు పరిశ్రమ, తోలు పరిశ్రమ, రెగ్జిన్ షూ పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరు బావులు తవ్వే వారికి లాభయుతమైనటువంటి శుభస్థితి. ప్రభుత్వ సంస్థల్లో ఉన్నతోద్యోగ ప్రాప్తి, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఆన్ సైట్ ఆపర్చునిటీ పొందుకోవచ్చు. కార్మిక సోదరులకి లాభాలు, బ్యాంబు డిపో, బాణస కర్మాగారంలో అభివృద్ధి, ఇసుక, ఇటుకలు, సిమెంటు, ఫార్మా ఇండస్ట్రీలో మంచి వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది. రైతులకి పంట లాభం, పూలు పండు కూరలు పండించే వారికి అనుకూలవంతమైన శుభస్థితి. విశేషమైన ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, సోదర మైత్రి, శుభమైనటువంటి ఆస్తి పంపకాలు కొనుగోలు చేయడం, ఉమ్మడి ఆస్తిని అభివృద్ధి పొందుకునే అవకాశం. ఆనందయోగం, శుభమైనటువంటి సంతాన ప్రాప్తి, అన్యోన్య వైవాహిక జీవనానందం, ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటవడం, లాటరీల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో లాభాలు పొందుకోవచ్చు. అన్ని రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టవంతమైన చెప్పవచ్చును. ఈరోజు మీరు అనుకున్న పని దాదాపుగా పూర్తి చేయగలిగే అవకాశం ఉంటుంది. భగవత్ కృపా కటాక్షలు అంత బ్రహ్మాండంగా ఉన్నాయి. పెద్దల మాటని చాలా అనుకూలంగా అనుకరణ చేస్తారు. దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. మీ యొక్క కుటుంబానికి, మీ యొక్క వంశానికి ఉత్తమ పేరు ప్రఖ్యాతులు పొందుకోలే అవకాశాలు కూడా బలం కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ఈరోజంతా అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి తప్పక శుభవార్త వినడం, సంతాన శుభవార్త వినడం, పోగొట్టుకున్న ధనాన్ని, గౌరవాన్ని, ఉద్యోగాన్ని తిరిగి పొందుకోవడం, కోర్టు లావాదేవీలో విజయం పరంపర, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యుల, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగం, గౌరవం, ఆర్థిక లాభం, ఆనందయోగం, వేద పండితులకి, పురోహితులకి, బ్రాహ్మణోత్తములకి, కులవృత్తుల వారికి, అలాగే జ్యోతిష్య పండితులకు కూడా ఆదరణ, ఆనందం, ఆరోగ్యం, ధనప్రాప్తి పొందుకునే అవకాశం. దర్జీ పనిచేసే వారికి, వస్త్ర వ్యాపారం, చేనేత కార్మికులకు శుభయోగాలు, బంధుమిత్రుల సమాగమం బాగా ఉంటుంది. శుభమైనటువంటి సంతాన వార్తలు, ఇంట్లో ఏదైనా వేడుక జరిగే అవకాశం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ పొందుకునే అవకాశం. ప్రాజెక్టులో అంటే ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్న వారు బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టులో వెళ్ళడం, ప్రాజెక్టులో ఉద్యోగం ఆన్ సైట్కి వెళ్ళగలిగే అవకాశం, విదేశీయాన యోగ్యత కూడా కనబడుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు కూడా విదేశాల్లో సుస్థిర స్థానాన్ని పొందుకునే సౌలభ్యం కూడా కనబడుతోంది. చాలా మంచి ప్రయోజనాన్ని, ప్రశాంతతను పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ధనం, ఆరోగ్యం, ఆనందం, విశేషమైనటువంటి జనాదరణ, కళాకారుల, క్రీడాకారులకి మంచి అభివృద్ధి, విదేశాల సుస్థిర స్థానాన్ని పొందుకోవడం, ఎలక్ట్రికల్, ఆటోమొబైల్ వ్యాపారంలో లాభం, డ్రైవర్లకి కలిసి వచ్చే అవకాశాలు, బ్యాంబు డిపో, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి శుభయోగాల పరంపర, ఆనందకరమైనటువంటి శుభయోగం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాదేవి లాభం ఉంటుంది. కార్మిక లాభం, రైతులకి పంట దిగుబడి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అనుకూలత, ఆర్థిక లాభం, ప్రశాంతమైన జీవనం, రోగనాశనం, శుభయోగం. ఆత్మస్థైర్యంతో ప్రతి పనిలో ముందడుగు వేసే అవకాశాలు బలంగా ఉన్నాయి. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. దాదాపుగా ఆశించినటువంటి శుభతరుణం, ఆర్థిక లావాదేవీలు విజయం, ఉద్యోగంలో శుభయోగాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. రోగనాశనం, కన్సల్టెన్సీ ఆధారపడి ఉద్యోగాన్ని పొందుకోవచ్చును. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి మంచి లాభాలు ఉన్నాయి. తోలు పరిశ్రమ, రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు. మత్స్య కార్మికులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల వారికి లాభం. పాడి పరిశ్రమలో పౌల్ట్రీ అభివృద్ధి బాగా ఉంటుంది. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యుల, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, పూజాద్రవ్యాలు అమ్మే వారికి, నర్సరీ తోటలు, అలాగే బేకరీ ఉత్పత్తులు, పెట్రోల్ ఉత్పత్తులు, నూనె ఉత్పత్తుల వ్యాపారం చేసే వారికి లాభాలు గడించవచ్చు. మద్యపానం, హోటల్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లాభయోగ్యత బాగా కనబడుతుంది. మీ వాక్చాతుర్యంతోనే అందరినీ ఆకట్టుకునే అవకాశం. ప్రతి వ్యక్తి కూడా ఉన్నత స్థాయికి ఎదగాలంటే వాక్చాతుర్యంతో మాత్రమే ఎదగగలగాడు, ఇంకా దేనితో కూడా కాదు. మంచి మాట మనల్ని ఉన్నత స్థాయికి చేరుతుంది, ఒక చెడ్డ మాట మనల్ని నీచ స్థాయికి దిగజారుస్తుంది. కాబట్టి మాట మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు. ఈ రాశి వారికి అటువంటి వాక్చాతుర్యం, వాహన యోగం, లాభం, ధనవృద్ధి, రోగనాశనం, రుణ విమోచనం, వైద్యుల, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి రావడం, లాటరీల వల్ల, జూదం వల్ల తప్పక ధనప్రాప్తి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్స్లో పెట్టుబడి పెట్టవచ్చును. విదేశాల్లో కూడా సుస్థిర స్థానాన్ని పొందుకోవచ్చును. ఆత్మీయుల కలిగి ఆనందాన్ని కలిగిస్తుంది. తీర్థయాత్ర పర్యటన ఆనందాన్ని కలిగిస్తుంది. మంచి మంచి అవకాశాలు అందిపుచ్చుకునే అవకాశం, శుభవార్త శ్రవణం, భగవత్ కార్యక్రమంలో పాలు పంచుకోవడం, ఇంట్లో ఏదైనా యజ్ఞయాగాదులు నిర్వహించే అవకాశాలు, సోదరులతో అనుకూలత, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, పోటీ పరీక్షల విజయం, అకాడమిక్ ఎడ్యుకేషన్లో లాభాలు పొందుకోవచ్చు. తప్పకుండా ఈరోజంతా మీకు ఆహ్లాదకరమైన ఆనందయోగం మీ సొంతమవుతోంది.
వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు కాస్త ఇబ్బందికరంగా ఉన్నాయి. విద్యార్థులు అప్రమత్తంగా ఉండండి. భార్యాభర్తల మధ్య పనికి మాలినటువంటి వ్యక్తుల లేనిపోని అనవసర సహకారాల వల్ల నష్టాన్ని పొందుకుంటారు. కాబట్టి భార్యాభర్తలు కూడా సమస్యను మీరు అధిగమించుకునే ప్రయత్నాన్ని చేయండి. తొందరపాటుతనం మంచిది కాదు. విద్యార్థి విద్యా నష్టం, ఉద్యోగస్తులకు ఉద్యోగ భంగం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదురవుతాయి. అంటే ఈరోజు అయిపోతుంది అనుకున్నటువంటి ఏదన్నా పని మళ్ళీ వాయిదా పడే అవకాశాలు. దానికి కారణం స్వయంకృత అపరాధం. సమయానికి అక్కడ వెళ్ళకపోవడం, వాళ్ళు చెప్పినటువంటి పాలసీని వారు సరిగ్గా వివరించలేకపోవడం, లేజినెస్ కావచ్చు, దొంగ వైద్యుల వల్ల ఇబ్బందులు పడడం, అనవసరమైన నష్టాన్ని కలిగించడం, లాయర్లకి నష్టం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ వ్యాపారంలో నష్టాన్ని పొందుకోవడం. కస్టమర్ ఒకటి అడుగుతాడు, నువ్వు చేసింది ఒకటి, దానివల్ల ప్రయోజనం లేని ప్రభావం, దానివల్ల ప్రమాదం. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. కళాకారులకి నష్టం. లేని కళాతత్వాన్ని ఉన్నట్టుగా చెప్పి ఏదైనా నష్టపోయే అవకాశం, అవమానాలు పొందుకుంటారు కళాకారులు, జాగ్రత్త. అలాగే క్రీడాకారులు డోపింగ్ టెస్టులో పట్టుబడే అవకాశం, ధన నష్టం. లాటరీలలో జూదం వల్ల ధన నష్టాన్ని పొందుకుంటారు, అందులో పెట్టుబడి పెట్టకండి. లేనిపోని వివాదాలు చుట్టుముడతాయి. అనారోగ్యాలు, కన్సల్టెన్సీ ఆధారపడకూడదు. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వస్తోంది, జాగ్రత్తగా ఉండండి. లేనిపోని వివాదాలు ఎక్కువగా ఉంటున్నాయి, ఆవేశానికి లోను కాకండి. తప్పుడు ఆలోచనల వల్ల, తప్పుడు ఆచరణమైనటువంటి విధానాల వల్ల నష్టాన్ని పొందుకుంటారు. పూచికత్తుగా సంతకాలు చేయకండి. వివాదాల్లో మీరు చుట్టుముట్టుకునే అవకాశం ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండ్లుగా పట్టుబడే అవకాశాలు ఉన్నాయి. సువర్ణ వ్యాపారస్తులకి జాగ్రత్త. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో నష్టాలు పొందుకుంటారు. అప్పుడు నుండి రైతులకి నష్టం. పూలు పళ్ళు పండించే వారికి నష్టాన్ని పొందుకునే అవకాశం. వ్యాపారంలో ఇబ్బందులు. కార్మిక సోదరులకి ప్రమాదం జరిగే అవకాశం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో ఇబ్బందులు. పూజాదులు అమ్మేవారికి, నర్సరీ తోటల వారికి నష్టాన్ని పొందుకుంటారు. అనేక రకాల ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు కనబడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండగలిగే అవకాశం వినియోగించుకోవడం శుభకరంగా చెప్పబడుతుంది. వీరికి ఉదయం 7:42 నుంచి 8:59 మధ్య కాలంలో, తిరిగి మధ్యాహ్నం 1:48 నుంచి 2:36 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి అనుకూలవంతమైన ఆర్థిక ఆనంద శుభయోగాల పరంపర. వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, కన్సల్టెన్సీ ఆధారపడి ఉద్యోగాన్ని, మ్యారేజ్ బ్యూరో ఆధారపడి వైవాహిక జీవనాన్ని, కృత్రిమ లేదా సహజమైన సత్సంతాన ప్రాప్తిని, అన్యోన్య సోదర మైత్రిని, కోర్టు వివాదాలు సమసిపోయి ఆర్థిక లాభాలు పొందుకునే అవకాశం, నూతన ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, ఇంట్లో ఏదన్నా వేడుక జరగడం, తప్పకుండా ఆస్తి పాత్రలు కొనుగోలు చేసే అవకాశం, ఆరోగ్యం అనుకూలంగా ఉండడం, బంధుమిత్రులతో ఆనందాన్ని పొందుకోవడం, తీర్థయాత్ర సేవన, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష్య పండితులకి, వేద పండితులకి, పురోహితులకి, బ్రాహ్మణోత్తములకి, కులవృత్తుల వారికి ఆనందం, ఆరోగ్యం, గౌరవం, శుభయోగం. మద్యపానం, హోటల్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేటు, అలాగే పెట్రోలియము, నూనె ఉత్పత్తుల వారికి, బేకరీ ఉత్పత్తుల వారికి, పూజాద్రవ్యాలు అమ్మేవారికి, నర్సరీ తోటల వారికి శుభయోగాలు. వ్యాపార లావాదేవీలో లాభాన్ని పొందుకోవచ్చు. చాలా మంచి విశేషమైనటువంటి ఆదరణ. క్రీడాకారులకి మంచి లాభం, కళాకారులకి అభివృద్ధి. విదేశాల్లో కళా ప్రదర్శన ఏర్పాటు చేయగలిగే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఊహించినటువంటి శుభయోగం. ధనవృద్ధి, కార్యసిద్ధి, ఆనందం, ఐశ్వర్యాన్ని పొందుకోవచ్చు. 10 మందిలో ఉన్నత గౌరవాన్ని పొందుకోగలిగే అవకాశాలు ఉన్నాయి. పేరు ప్రఖ్యాతులు పొందుకోవచ్చు. అలాగే డ్రైవర్లకి కలిసి వచ్చే అవకాశాలు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారికి ఉన్నతోన్నత ఉద్యోగ ప్రాప్తి. విద్యార్థికి సమస్త విద్యాభివృద్ధి పొందుకోవచ్చు. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. విదేశాల్లో కూడా రాజకీయ రంగ ప్రవేశం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఉత్తమ పదవి లభించే అవకాశాలు. వీసా సంబంధ సమస్యలన్నీ తొలగిపోతాయి. అనుకూలవంతమైన వీసా పొందుకునే అవకాశం. పాడి పరిశ్రమలో పౌల్ట్రీ అభివృద్ధి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. నర్సరీ తోటలు, పూజలు అమ్మేవారికి లాభకరంగా కనబడుతోంది. గాజు పరిశ్రమ, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ పరిశ్రమలో ద్విగుణీకృత లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఈవెంట్ వారికి, బోర్బావు వారికి, తోలు పరిశ్రమ, రెగ్జిన్ షూ పరిశ్రమ అభివృద్ధి. మత్స్యకారులకి మత్స్య సంపద, ఆనందకరమైన మత్స్య ఉత్పత్తి పొందుకునే అవకాశం. ఈ రాశి వారికి రోజంతా కూడా శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. బ్రహ్మాండం. 10 మందిలో ఉన్నత గౌరవాన్ని పొందుకోవడం, మనోధైర్యం, ఏ పనైనా సాధించగలిగేటువంటి ఆత్మస్థైర్యం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి,
కుటుంబ సౌఖ్యం, వాక్చాతుర్యం, సోదర మైత్రి, ఆస్తి పంపకాల అనుకూలతలు, మాతృ సౌఖ్యాన్ని పొందుకోవడం, పరిపూర్ణ విద్యాప్రాప్తి, పోటీ పరీక్షల విజయం, శుభకార్యంలో పాలు పంచుకోవడం, శుభవార్త వినడం, ఆర్థిక విషయాల్లో వెసులుబాటు, లోన్ శాంక్షన్స్ అయ్యే అవకాశాలు, రుణ విమోచనాన్ని పొందుకునే అవకాశాలు, ముద్రణాలయంలో కానీ ఈ ప్రింటింగ్ సంబంధించిన విషయంలో కానీ లేదా ఫోటోగ్రాఫిక్ సంబంధించిన విషయంలో కానీ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. కెమెరామెన్స్ కూడా అద్భుతమైనటువంటి ఆర్థిక లాభాలు పొందుకునే అవకాశం, వాహన యోగం, విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల విజయం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ఉద్యోగంలో పదోన్నతులు పొందుకునే అవకాశాలు, మిత్రుల సహకారం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్, లాటల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి, ఆత్మీయుల కలిగి ఆనందాన్ని కలిగించడం, సమస్త రోగ నాశనం, ఆకస్మిక ధనప్రాప్తి, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో మంచి పదవి లేదా వెసులుబాటు, అనుకున్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలిగే అవకాశాలు ఉన్నాయి. ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం లాభం, డ్రైవర్లకు కలిసి వచ్చే అవకాశాలు, నూతన వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం, ఆటోమొబైల్ వ్యాపారంలో లాభాలు గడించవచ్చు. పాడి పరిశ్రమలో పౌల్ట్రీ లాభాలు ఉన్నాయి. వేద పండితులకి, పురోహితులకి, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి చాలా మంచి అవకాశాలు, జ్యోతిష్య పండితులకి మంచి బిరుదులు పొందుకోవచ్చు. పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి లాభం, రైతులకి పంట దిగుబడి, చింతపండు, బెల్లం, పసుపు, మినుములు, మిర్చి, పత్తి వ్యాపారంలో లాభాలు గడించవచ్చు. అనుకూలమైనటువంటి ధనయోగాన్ని, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని పొందుకోగలిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఇదంతా కూడా ఆనందకర శుభయోగంగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.